ఈరోజు చింతకాని మండలంలో పంటల పరిశీలన చేస్తూ ఉన్నాం. మొత్తం ఈ మండలంలో అధిక వర్షాల వల్ల ప్రతిరోజు ఈ సంవత్సర కాలంలో ప్రతిరోజు వర్షాలు పడ్డాయి. పత్తి తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు మేము పత్తి పొలంలోనే ఉన్నాం. పత్తితో పాటు వరి ఎండు తెగులు వచ్చి వరి పంట కూడా నష్టం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ అధిక శాతం ఈ సంవత్సర కాలంలో అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలన్నీ తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈరోజు ఏ పంట చేతికి రాలేదు. అది పెసరైనా, పత్తి అయినా, వరి అయినా ఈరోజు రైతు చాలా దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా అన్ని మొత్తం మండలాలు, గ్రామాల్లో రైతుల స్థితిగతులు ఏంటి, పంటలు ఏంటి, ఈరోజు రైతులు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి, తెలుసుకోవాలి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. రేపు ఎల్లుండి మండల కేంద్రాల్లో ధర్నాలు చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా రైతాంగాన్ని సమకరించి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం ప్రభుత్వం అందించాలి అని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. దీని ఉద్దేశం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మన నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి గారు కానీ ఈరోజు ఆ నియోజకవర్గంలో పంటలన్నీ రైతులు అప్పుల పాలై తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ పత్తి రైతు కేవలం ఎకరానికి 2 క్వింటాలు మాత్రమే వచ్చిందని చెప్తా ఉన్నాడు. అందుకని ఎకరానికి 2 క్వింటాలు పత్తి వస్తే 1500 నుంచి 2000 రూపాయలు కింటాకి కూలీలకే పోతున్న పరిస్థితి ఉంది. మరి పెట్టుబడి ఏంటి, దున్నిన కూలి ఏంటి? ఒక్కొక్క రైతు ఎకరానికి 20 నుంచి 30 వేలు పెట్టుబడి పెట్టున్నారు. అంటే ఈ నష్టాన్ని ప్రభుత్వం భరించాలి. ఈ నష్టాన్ని పరిహారం రైతులకు అందించాలి. అందుకని సిపిఎం పార్టీ చెప్తా ఉంది, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది, ఈరోజు CCI కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము గత చాలా రోజులుగా దళారులు ఈరోజు 4000కి 5000 కొంటున్నారు. వెంటనే CCI కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్తున్నాం. నిన్న మొన్న ఈరోజు పత్రికల్లో వెంటనే మేము కేంద్రాలు ఓపెన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేంద్రాలు ఓపెన్ చేసినందుకు సంతోషం, కానీ దాంట్లో అనేక షరతులు, అంటే పోయి ముందు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఎక్కడన్నా ఓ చోట పత్తి మిల్లు ఎవరైతే ఆ మిల్లు అతను రిజెక్ట్ చేస్తే ఇంకెక్కడ రైతు తీసుకుపోయి పత్తి అమ్ముకోవడానికి వీలు లేకుండా ఒక కఠినమైన షరతులు ఈరోజు CCI కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎలాంటి బేషరతుగా షరతులు లేకుండా CCI ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మొక్కజొన్న కూడా ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కొత్త నిబంధన, మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసేవాళ్ళు ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఓ ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. దాన్ని వెంటనే తీసేయాలి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఈరోజు రైతాంగం మొదటి పంట మొత్తం పూర్తిగా ఆగమైపోయింది. రెండవ పంట మొక్కజొన్న మీద ఆశ ఉంది. ఏమైనా ఆ పంట దిగుబడి వస్తే ఆ పంటను మరి కొనే పరిస్థితి కూడా ఈరోజు ఉండని పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే మొక్కజొన్నల్లో ఆ లిమిట్ అనేది ఎకరానికి 18 క్వింటాలు ఉండాలి అనే లిమిట్ ఉందో దాన్ని ఎత్తివేయాలి. రైతులు ఎంత వాళ్ళు ఎక్కడ ఆ భూమిలో నుంచో లేదా ఇంకెక్కడి నుంచో తీసుకురాలి. రైతు కష్టపడి పండించిన పంట అది 18 క్వింటాలు పండొచ్చు, 30 క్వింటాలు పండొచ్చు, 40 క్వింటాలు కూడా పండొచ్చు. కానీ 18 క్వింటాలు మాత్రమే కొంటాము అంటే మరి ఒక 40 క్వింటాలు పండించిన రైతు 18 క్వింటాలు మార్కెట్కి అమ్ముకొని మిగతా ఎక్కడ అమ్ముకోవాలి? అంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఆ మొక్కజొన్నలు ఏం చేసుకోవాలి? అందుకని సిపిఎం పార్టీ ఇదిగో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ లిమిట్ లేకుండా లిమిట్ ఎత్తేసి రైతు ఏదైతే పండించిన మొక్కజొన్నలు ఎన్నైతే వస్తాయో అన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.